లో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్కి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దంలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని వచ్చినారు. ఈ మెమో వల్ల ఈరోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయే పరిస్థితి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే రెండోది, అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిల్లో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 83% స్కూల్స్లో 6, 7, 8 తరగతులు 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు. మరి ఈ 83% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేవలం 17% స్కూల్స్ని మాత్రమే హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు. ఇకపోతే సుమారుగా 5-10 హై స్కూల్ ప్లస్ల్ని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్, హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ 510 హై స్కూల్స్ ప్లస్ మొత్తాన్ని కూడా ఈరోజు రద్దు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినారు. సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా 1,800 మంది దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం. వారందరూ కూడా ఈరోజు హై స్కూల్ ప్లస్ల్లో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈరోజు 510 హై స్కూల్ ప్లస్ల్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో 290 హై స్కూల్ ప్లస్లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్గా చెప్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఈ 5-10 హై స్కూల్ ప్లస్లను అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా 117 జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి 8,000 మంది పరిస్థితి కూడా ఈరోజు ప్రశ్నార్థకమైంది. ఈ విధంగా టోటల్గా చూస్తే 19,271 ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్లా. 510 హై స్కూల్ ప్లస్లు కనిపించట్లా. మరి ఈ 8,000 మంది స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇన్ని మార్పులు జరిగిన తర్వాత, ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు 16,347 పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో, ఈ రోజుకి కూడా మళ్ళీ 16,347 పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వ్యాకెన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరంతా కూడా కట్టుకథల్లాగా కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక నటనలాగా కనపడుతుంది. కానీ మీకు ఎక్కడా కూడా దీంట్లో చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించట్లా. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మీరు కేవలం రిజల్ట్ ఇచ్చిన దాకా చూపిస్తా ఉన్నారు. ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారు, ఏ తేదీ లోపల మీరు నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తారు కూడా మీరు